హాయ్ స్టూడెంట్స్, తెలంగాణ పాలిటెక్నిక్ కాలేజ్లో కొంతమందికి సీట్ రాని వాళ్ళు ఉన్నారు. అంటే లైక్ కొంతమందికి అయితే మెసేజ్ అయితే రావడం జరిగింది అలాట్ అయినట్టు, సో అండ్ సో కాలేజ్లో మీకు సీట్ వచ్చినట్టు. అయితే కొంతమందికి సీట్ రాలేదు అని కొంతమంది నన్ను కామెంట్ సెక్షన్లో మెసేజ్ పెడుతున్నారు. సో స్టూడెంట్స్, ఇది మీరు బాధపడ్డా తప్పదు. మీకు మెసేజ్ రాలేదు మీ మొబైల్కి అంటే ఒకసారి ఈ సైట్లో టీజీ పాలిసెట్ NIC.in అన్న సైట్కి ఒక్కసారి చూసి ట్రై చేయండి. ఒకవేళ స్టిల్ మీకు సీట్ నాట్ అలాటెడ్ అని మెసేజ్ వస్తే మాత్రం అప్పుడు ఏం చేయాలి అన్న దాని గురించి నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అయితే సో మోస్ట్లీ మన పరిస్థితి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్మోస్ట్ అన్ని కాలేజ్లో సీట్స్ అయితే ఫిల్ అయిపోయి ఉంటాయి. ఉదాహరణకి మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మాస్ ఆఫ్ ట్యాంక్ కాలేజ్ తీసుకుందాము, ఎందుకంటే అందరికి తెలిసిన కాలేజ్ కాబట్టి నేను మాస్ ఆఫ్ ట్యాంక్ అంటున్నా. అలా ఒక 2-3 కాలేజెస్ కూడా చూపిస్తా. సో ఇక్కడ మనం మాస్ ఆఫ్ ట్యాంక్ కాలేజ్ కనుక తీసుకుంటే, ఇక్కడ మాస్ ఆఫ్ ట్యాంక్ కాలేజ్లో యాక్చువల్గా ఒక కంప్యూటర్ సైన్స్ అందరికి ఇప్పుడు బాగా ఫెమిలియర్ కాబట్టి 132 సీట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మీకు. ఇక్కడ ఒక మాస్ ఆఫ్ ట్యాంక్ కాలేజ్లో 132 సీట్స్ ఉన్నాయి. మరి చూద్దాం ఆ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి అన్నది. సో ఇక్కడ నేను మాస్ ఆఫ్ ట్యాంక్లో కంప్యూటర్ సైన్స్ అన్న బ్రాంచ్ని సెలెక్ట్ చేస్తే చూడండి, అలాట్మెంట్లో కనుక చూస్తే మనకు ఆల్మోస్ట్ అన్ని సీట్స్ అరౌండ్ 130 సీట్స్ అయితే ఫిల్ అయ్యాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, పెద్దగా వేసి కూడా చూపిస్తాను. సో 130 సీట్స్, 131 అంటే రిజర్వేషన్లో 1 అన్నది వేరే బ్రాంచ్ షిఫ్ట్ అయిన 131 సీట్స్ అయితే ఫిల్ అయ్యాయి. సో అంటే ఆల్మోస్ట్ అన్ని సీట్స్ అయితే ఫిల్ అయ్యాయి కాబట్టి ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వాళ్ళు ఇక సెకండ్ ఫేజ్కి ఒక్కదానికే వెళ్ళాల్సిన అవకాశం అయితే ఉంటుంది, ఎందుకంటే అన్ని సీట్స్ ఫిల్ అయ్యాయి. అయితే ఇలా మీరు ఏం బాధపడాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ చిన్న ఒక లాజిక్ ఉంది ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే సీట్స్ వచ్చాయో అంటే ఎవరికైతే సీట్ అలాట్మెంట్ జరిగిందో వాళ్ళందరికీ ఈ 4వ తారీఖు 7వ నెల 2024 అంటే 4/7 అంటే 4th జూలై 2024 వరకైతే వాళ్ళు ఫీ పే చేసి, ఏ కాలేజ్లో సీట్ వచ్చిందో అది నచ్చిన వాళ్ళు ఫీ పే చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఉంటుంది, దాని మీద వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ కనుక చేస్తే అప్పుడు ఆ సీట్ అన్నది ఉంటుంది. లేకుంటే కొంతమంది సీట్ నచ్చక కూడా వదిలేస్తారు, మంచి కాలేజ్ కాదనుకొని. సో అట్లా వదిలేసిన సీట్స్ అంటే తెలియక ఫీ కట్టక సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకనో ఒక రీజన్ అయి ఉంటుంది, లేదనుకుంటే సెల్ఫ్ రిపోర్టింగ్ చేయక ఒక రీజన్ అయి ఉంటుంది, ఇంకొక కాలేజ్ నచ్చక జాయిన్ కాకుండా కూడా కొంతమంది ఉంటారు. సో అలా ఏమన్నా ఒకవేళ కాలేజ్లో జాయిన్ కాని వాళ్ళకి అప్పుడు సీట్ క్యాన్సిల్ అయితే అప్పుడు కనుక మీరు ఫైనల్ ఫేజ్కి అంటే కొంచెం అవకాశం తక్కువనే ఎనీహౌ మీరు కనుక ఫైనల్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ అంటే మనకు 9th జూలై నుంచి అయితే అవకాశం అయితే ఉంది, 9th జూలై టు 10th జూలై. ఇప్పుడు కనుక ఆప్షన్స్ పెట్టుకుంటే మీకు కొంత ఛాన్సెస్ అయితే తక్కువ ఉన్నా కూడా సీట్ వచ్చే అవకాశం ఉంటే. ఇది టాప్ కాలేజ్, కానీ కొంత నార్మల్ కాలేజ్లో మేబీ ఖాళీగా ఉండొచ్చు సీట్స్. చూద్దాం మరి నార్మల్ కాలేజ్ గురించి కూడా, నార్మల్ కాలేజ్లో మరి ఉన్నాయా లేదా. సో ఏదైనా మనకు నార్మల్గా టాప్ అని చెప్పడానికైతే లేదు. ఉదాహరణకి వేరే ఏదన్నా ఒక కాలేజ్ అయితే చూద్దాం. మరి నాకు టాపా కాదా, నేను ఎట్లా కాలేజ్ గురించి నేను కామెంట్ చేయట్లేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఐజా కాలేజ్ 2nd, 3rd ప్లేస్లో ఉంది. సో ఐజా కాలేజ్లో ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ EEE బ్రాంచ్లో చూద్దాం. సో చూస్తే ఇలా 14 సీట్స్ ఫిల్ అయ్యాయి. సో మరి యాక్చువల్గా ఆ కాలేజ్లో ఎన్ని సీట్స్ ఉన్నాయో ఒక్కసారి కూడా చూద్దాం. యాక్చువల్గా ఐజా కాలేజీలో కనుక చూస్తే 15 సీట్స్ ఉన్నాయి, 14 ఫిల్ అయ్యాయి. సో అలా ఆల్మోస్ట్ అన్ని కాలేజ్లో సీట్స్ అయితే ఫిల్ అయి ఉంటాయి కాబట్టి మీకు సీట్స్ ఖాళీగా లేవని ఇండైరెక్ట్గా నేను చెప్పగలుగుతున్నాను. సో ఒకవేళ ఎవరైతే కనుక సీట్ వచ్చి నచ్చక జాయిన్ కాకుంటుంటారో, లేకుంటే ఇంకా ఫీ పేమెంట్ కట్టలేక ఏదైనా రీజన్స్ తోటి సీట్ క్యాన్సిల్ అయిందో వాళ్ళకు మాత్రము ఇంకా కాలేజీలో సీట్ అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంతమంది బ్రాంచ్ నచ్చక తెలియక వెబ్ ఆప్షన్ పెట్టినప్పుడు అనుకోకుండా ఈ కాలేజీలో సీట్ వచ్చిందని ఫీల్ అయ్యే వాళ్ళు కూడా జాయిన్ కాకుండా ఉంటారు. అలాంటి వాళ్ళు సీట్ వదిలేస్తే అప్పుడు ఫైనల్ ఫేజ్లో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయా సార్ అని కొంతమంది కూడా నన్ను అడగడం జరుగుతుంది. సో యాక్చువల్గా మేనేజ్మెంట్ సీట్లు అంటే డబ్బులు ఇచ్చి కొనుక్కోవడము, కాలేజీలో కొనుక్కోవడం అట్లాంటివి కుదరదు స్టూడెంట్స్. స్టిల్ ఫైనల్ ఫేజ్లో కనుక ఇంకా మీకు ఇలాగనే నచ్చకుండా వదిలేసిన సీట్స్ అన్నిటిని ఏం చేస్తారంటే
మనకి ఇక్కడ మనకి ఏంటంటే స్పాట్ కౌన్సిలింగ్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. స్పాట్ కౌన్సిలింగ్లో ఏ కాలేజీలో మిగిలిన సీట్స్ని, అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ ఈ 2 ఫేజులలో మాత్రము గవర్నమెంట్ మాత్రమే సీట్స్ని ఫిల్ చేయడం జరుగుతుంది. కానీ స్పాట్ కౌన్సిలింగ్ అప్పుడు ఏ కాలేజీలో సీట్స్ ఫ్రీ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మనకు హైదరాబాద్లో ఎక్స్ కాలేజీలో కాలేజ్ సీట్స్ ఫ్రీగా ఉన్నాయి, ఆ కాలేజీలో ఇన్ని సీట్స్ ఉన్నాయని వాళ్ళు మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అది మనకు మెన్షన్ చేస్తారు. ఆ మెన్షన్ చేసిన డేట్స్ రోజు మీరు వెళ్ళి కనుక ఫ్రీగా ఉన్న సీట్స్లో మీకు నచ్చిన కాలేజీలో జాయిన్ కావడానికి అయితే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. సో ఇలా మనకు స్పాట్ కౌన్సిలింగ్కి కూడా సంబంధించిన కూడా ఒక డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మనకు గైడ్లైన్స్ ప్రకారము స్పాట్ కౌన్సిలింగ్కి 37 అంటే జూలై 30 రోజు వరకు లాస్ట్ డేట్ అయితే స్పాట్ కౌన్సిలింగ్కి చేసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. కానీ ఖాళీగా ఉన్న సీట్స్ ఏవి అన్నది చెప్పుకోవడానికి మాత్రము 23/7/2024 రోజు నుంచి అనౌన్స్మెంట్ చేస్తారు, మీకు ఏ కాలేజీలో సీట్స్ ఖాళీగా ఉన్నాయి అన్నది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోను, కేవలం ఫస్ట్ ఫేజ్ ఫైనల్ ఫేజ్లో మిగిలి ఉన్న సీట్స్ మాత్రమే ఏదైతే కాలేజీలో ఫ్రీ ఉన్నాయో ఆ కాలేజీ వాళ్ళలో ఇవి ఖాళీ ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. అవి చెప్పడం అన్నది 23/7/2024 చెప్పడం జరుగుతుంది. సో అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళకు ఒక డేట్ ఇస్తారు, అది మోస్ట్లీ 30/7/2024. సో అప్పుడు కనుక మీరు ఆ కాలేజీకి వెళ్ళి మీకు నచ్చిన కాలేజీలో సీట్ ఖాళీ ఉంటే పోయి చేసుకొని ఇట్లాంటి అవకాశం ఉంటుంది. కానీ మేనేజ్మెంట్ సీట్స్ కాలేజీలో ఖాళీ ఉన్నాయి ఇట్లా పెట్టుకునే అవకాశం అయితే ఉండదు. సో ఇది స్టూడెంట్స్, మరి ఎవరైతే సీట్ రాలేదు మెసేజ్ రాలేదు వాళ్ళ గురించి నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్. సీట్ రాకుంటే తప్పదు, ఫైనల్ ఫేజ్కి వెళ్ళాల్సిందే, మేనేజ్మెంట్ సీట్స్ అట్లాంటివి ఉండవు. ఫైనల్ ఫేజ్లో కూడా ఒకవేళ ఖాళీ ఉంటే ఫస్ట్ ఫేజ్లో ఎవరైనా సీట్ వదిలేసినా జాయిన్ కాకుండా ఆ సీట్ అన్నది ఫైనల్ ఫేజ్కి వెళ్తుంది. ఫైనల్ ఫేజ్లో మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఈ వెబ్ ఆప్షన్స్ కోసం అయితే మనకు 9/7 నుంచి అయితే 10/7 వరకు అవకాశం అయితే ఉంది. సో ఇది స్టూడెంట్స్ మేనేజ్మెంట్ సీట్స్, నెక్స్ట్ సీట్ రాని వాళ్ళ గురించి టోటల్ ఇన్ఫర్మేషన్. సో ఛానల్లో టచ్ ఉండాలని మీకు ఎప్పుడప్పుడు ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు పాస్ చేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.